హలో గైస్, వెల్కమ్ టు సుమన్ టాక్స్. అయితే హరిహర వీరమల్లు ట్రైలర్ అయితే ఈ రోజు దాకా రిలీజ్ అవ్వలేదు. సో దానికి రీజన్ కూడా చెప్తాను. మెయిన్ థింగ్, రీసెంట్గానే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే షూటింగ్లో పాల్గొన్నారు. అదంతా ఫినిష్ చేసుకొని మొన్న కంప్లీట్ అయిందనమాట. సో మూవీ యూనిట్ వాళ్ళు కూడా ఆ విఎఫ్ఎక్స్ వర్క్స్, ఆ కంప్యూటర్ గ్రాఫిక్స్ ఏమి ఉంటాయి కదా, అవన్నీ ఫినిష్ చేసే పనిలో ఉన్నారు. అయితే యాజ్ యూజువల్గా ఏఎం రత్నం మన ప్రొడ్యూసర్ ఉన్నారు కదా, ఆయన చెప్పినట్టు ప్రెస్ మీట్లో చెప్పారు. ఆయన జూన్ 2nd వీక్లో మనకైతే సినిమా రిలీజ్ అవ్వడం రెడీ అయిపోయింది. అయితే జూన్ 12వ తేదీ మీకు అందరూ తెలిసే ఉంటుంది. ట్రైలర్ మాత్రం వచ్చేసి జూన్ 1st వీక్లో ప్లాన్ చేస్తున్నారు. అది కూడా ఒక ఈవెంట్ పెట్టి, సో పబ్లిక్గా చాలామందిని ఇన్వైట్ చేసి, సో గ్రాండ్గా రిలీజ్ చేయాలి అని ఒక ప్లానింగ్ మీద అయితే ఉన్నారనమాట. అయితే ఇందులో కూడా ఒక మంచి స్పెషల్ గెస్టులు కూడా వచ్చే అవకాశం ఉందన్నమాట. ఇప్పుడు అప్కమింగ్ డైరెక్టర్లు ఉన్నారు కదా, సుజీత్ కానీ, సో ఇట్లాగ కొంతమంది ఉన్నారు. వీళ్ళను కూడా ఇన్వైట్ చేసే అవకాశం అయితే ఉందన్నమాట. అయితే మరి తెలిసిందే, పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చారు కాబట్టి మేబీ అంత బిజీగా ఉండి ప్రమోషన్స్లో పార్టిసిపేట్ అవ్వకపోవచ్చు. సో ఫ్యాన్స్ అది కూడా ఇంకా అర్థం చేసుకోవాలి. అయితే ఈ సినిమా మాత్రం ఒక పార్ట్, ఇది ఫస్ట్ పార్ట్ అనమాట. సో ఇది చాలా మంచి ఎక్స్పెక్టేషన్స్తో వస్తుంది. అలాగే క్లైమాక్స్ ట్విస్ట్ కూడా చాలా కొత్తగా డిజైన్ చేశారంట. మనందరూ తెలిసిందే, క్రిస్ ఏంటంటే ఈ సినిమాను మధ్యలో వదిలేసి వెళ్ళిపోయాడు అనమాట. బట్ స్టిల్ రిమైనింగ్ పార్ట్ అంతా కూడా బాగానే వర్కౌట్ చేశారు, బాగానే ఫినిష్ చేశారు. చూడడానికి అంతా కూడా మంచిగానే, అక్కడ అగైన్ ఆ ట్రోల్స్ ఉంటాయి కదా, అవి రాకుండా అంత బాగానే జాగ్రత్తలు తీసుకున్నారనమాట. పార్ట్ 2 మాత్రం మళ్ళీ అది ఎప్పుడు రిలీజ్ అవుతుందో అసలు ఏంటో తెలియదు. ఇప్పుడు ఫస్ట్ పార్ట్కే ఫ్రాంక్గా మాట్లాడుకోవాలంటే కొంచెం ఇంట్రెస్ట్ అయితే తగ్గిపోతుంది అన్నమాట. సో మరి మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఎందుకంటే బుక్ మై షో ఓపెన్ చేసి చూసిన ఈ ఫిలింకి ఇంట్రెస్ట్ రేట్ అయితే అంతగా లేదు. ఈవెన్ ఓజీ ఫిలిం మీరు కంపేర్ చేసుకుంటే చాలా ఎక్కువ ఉందన్నమాట. సో అగైన్ అంతే, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ, న్యూట్రల్ ఆడియన్స్ కానీ ఎక్కువ మంది వెయిట్ చేస్తుంది ఓజీ అనే ఫిలిం కోసం మాత్రమే. హరిహర వీరమల్లు కోసం వెయిట్ చేస్తున్నారు అంటే చాలా తక్కువ. ఇదేంటంటే మరి అగైన్ పవన్ కళ్యాణ్ గారు తీశారు కాబట్టి ఇంక చూడాలేమో, ఆయన కోసమే వెళ్తే వెళ్ళాలి తప్ప సినిమాలో ఎక్స్పెక్ట్ చేయడానికి కానీ, ఈ పాయింట్ కోసం వెళ్ళాలి అని కానీ ఏమీ లేదు. సో పోస్టర్స్ దగ్గర నుంచి అన్నీ డిసప్పాయింట్ చేస్తూనే వచ్చాయి. మన మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి కూడా కంప్లీట్గా దెబ్బేశాడు అనమాట. ఒక్కటంటే ఒక్క సాంగ్ కూడా చెప్పుకోదగినట్లేదు. సో అది మరి గైస్, ట్రైలర్ అయితే జూన్ 4th అని చెప్పి అనౌన్స్మెంట్ అయితే మనకి ఇవ్వడానికి రెడీ అవుతున్నారనమాట. సో రాగానే అప్డేట్ చేస్తాను. స్టే ట్యూన్.